మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. భారతీయ బ్యాంకింగ్ రంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటూ ఒక ప్రముఖ స్థానం ఉంది. నిమ్మనపల్లి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఇంతవరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలనైతే అందజేయలేకపోయారు. ఇది కనుగొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నిమ్మనపల్లిలో నూతనంగా తమ బ్రాంచ్ని ఓపెన్ చేశారు. ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల కోసం మదనపల్లి, వాయిల్పాడ్, పీలేరు వంటి ప్రాంతాలకి వెళ్లాల్సిన అవసరం లేదని, బ్యాంకింగ్కు సంబంధించిన లావాదేవీలన్నీ నిమ్మనపల్లి నుండే జరపవచ్చని వారు తెలిపారు. అంతేకాకుండా అగ్రికల్చర్ లోన్లు, పర్సనల్ లోన్లు వంటి లోన్లు సైతం ఇక్కడి నుండే ప్రారంభించవచ్చని, ఇతర బ్రాంచీల్లో అకౌంట్ ఉన్నవారు నేరుగా నిమ్మనపల్లి బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఆఫీసర్లు అయినటువంటి చంద్రశేఖర్, శిరీష, నిమ్మనపల్లి బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి భానుప్రకాష్, క్యాషియర్ షఫీ, సిఎస్పి సెంటర్ మనోజ్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. రీజనల్ బిజినెస్ ఆఫీస్ చిత్తూరు నుంచి వచ్చాము. ఈరోజు నిమ్మనపల్లి స్టేట్ బ్యాంక్ శాఖను ప్రారంభించాము. నిమ్మనపల్లి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని తమ యొక్క సేవింగ్ అకౌంట్స్ కానీ, వ్యక్తిగత రుణాలు కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, వ్యవసాయ రుణాలు కానీ, బంగారం మీద రుణాలు కానీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వేరే విధంలో అకౌంట్ ఉన్నవాళ్ళు అక్కడి నుంచి ఈ నిమ్మనపల్లి శాఖకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ సేవలను ఉపయోగించుకోవచ్చు. నమస్కారం అండి. నా పేరు భానుప్రకాష్. ఈరోజు భారతీయ స్టేట్ బ్యాంక్ వారు మా నూతన శాఖను నిమ్మనపల్లి ప్రాంతం నందు ప్రారంభించినాము. ఈ రోజు నుంచి అన్ని విధాల సర్వీసులు మన నిమ్మనపల్లి ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉంటాయి. ఏవైతే సేవింగ్స్ అకౌంట్స్ కానీ, కరెంట్ అకౌంట్స్ కానీ, పెన్షన్ అకౌంట్స్ లేదా శాలరీ అకౌంట్స్ లేదా ఏ విధమైన రుణాలు కానీ, వ్యక్తిగత రుణాలు, హౌసింగ్ లోన్స్, అగ్రికల్చరల్ గోల్డ్ లోన్స్, క్రాప్ లోన్స్, ఈ విధంగా ఏ విధమైన రుణాలు కానీ మన నిమ్మనపల్లి ప్రాంత ప్రజలకు స్టేట్ బ్యాంకు నుంచి ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా లాకరు సదుపాయం కూడా ఉండదు మా దగ్గర. ఈ అవకాశాన్ని నిమ్మనపల్లి ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.